పాస్టర్ ప్రవీణ్, అంజాద్ ఖాన్. ప్రస్తుతం ఈ ఇద్దరి పేర్లే కూటమి సర్కార్కి కొంచెం నిద్ర లేకుండా చేస్తున్న అంశాలు. పాస్టర్ ప్రవీణ్, ఆయనది అనుమానాస్పద మృతో, హత్యో, దీని వెనక మతోన్మాదులు ఉన్నారో, మతోన్మాద సంస్థలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ రకమైన ప్రచారం అయితే తెర మీదకి బలంగా వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా అలాగే దక్షిణాది మోడీగా పేరు తెచ్చుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధోరణి వల్ల ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఒక సెక్షన్గా బయటకు వచ్చేసి వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అదేదో తమ మీద ఆయన సనాతన ధర్మాన్ని భుజానేసుకోవటం అనేది ఆ మతాల మీద దాడిగా వాళ్ళు భావిస్తున్నట్టుగా సమాచారం. సో ఏదో ఒక కాజ్ కోసం, ఏదో ఒక అంశం కోసం ఎదురు చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ సహజంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమర్థుడైన, వాక్చాతుర్యం ఉన్న పాస్టర్. ఆయన చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకి. అంటే ఆయన క్రైస్తవ సమాజాన్ని సమీకృతం చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. సరే, సందర్భాన్ని బట్టి ఏంటంటే ఆయన ఇతర మతాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమయ్యాయి. సో ఆ నేపథ్యంలో ఆయన మీద హిందూ మతోన్మాదులు కత్తి కట్టారు. వాట్ నాట్, కక్షలు, కత్తులు, గొడ్డలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కట్టేశారు అనేది క్రైస్తవ సంఘాల ఆరోపణ. వాళ్ళ అదే రకమైన రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇచ్చి నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలి. రైట్, నిష్పాక్షికమైన దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి 400 కిలోమీటర్లు మధ్యలో 2 టోల్ ప్లాజాల దగ్గర జరిగిన సంఘటనలు, ఒకటి చిల్లకల్లు, ఇంకోటి కీసర. ఈ సంఘటనలో ఆయన బైక్ మించి పడిపోవటం, దానికి కారణం ఆయన అప్పటికే మద్యం సేవించి ఉండటం. ఇది అభియోగం. నిరూపితమయ్యేది ఎప్పుడంటే ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చేదాన్ని బట్టి. ఇది ఎందుకు కలవర పెడుతోంది? మరి మన కూటమి ప్రభుత్వానికి, కూటమిలోని పార్టీలకి మెజారిటీ సంఖ్యలో ఓట్లేసింది క్రైస్తవ సమాజం. అది క్రైస్తవ సమాజం తన వెంటే 100% ఉందని బలంగా నమ్మిన జగన్మోహన్ రెడ్డిని కాదని బయటకు వచ్చి కూటమి సర్కార్కి, ఆ పార్టీలకి, బీజేపీ మినహా జనసేన అలాగే తెలుగుదేశానికి ఓట్లేశారు క్రైస్తవులు. ఇవాళ వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. ఈ క్రమంలో దాన్ని అడ్రస్ చేయకపోతే మరి అది ఇబ్బంది. సరే, ఇక ఈ సనాతన ధర్మానికి సంబంధించి ఒక్కసారి దాని జోలికి వద్దాం. సనాతన ధర్మానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి, దాన్ని ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, రిలీజియస్ ఇంటాలరెన్స్ పెరుగుతోంది, మతపరమైన అసహనం పెరుగుతోందనే భావాన్ని లెఫ్టిస్ట్ మేధావులు, లేకపోతే లెఫ్టిస్టులమని చెప్పుకునే మేధావులు, లేకపోతే మేధావులమని చెప్పుకునే లెఫ్టిస్టులు వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే అర్జెంటుగా సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే వెంబడే అదేదో సెక్యులరిజానికి ఇమీడియట్గా ప్రమాదకారి, అదేదో అణుబాంబు లాంటిది సెక్యులరిజానికి అని చెప్పేసి వీళ్ళందరూ భావిస్తుంటారు. భావించడమే కాకుండా ప్రచారం కూడా మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ చేసిన నేరం ఏం లేదు అందులో. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నా ధర్మాన్ని ఎవరైనా కించపరిచినప్పుడు నేను ఎదురు తిరిగి మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. ఆ అలవాటు, ఈ ప్రశ్నించడం అనే ఒక అలవాటు ప్రతి హిందువుకి ఉండాలని చెప్పేసి ఆయన భావన. అదే ఆయన చెప్తూ వస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగినా, బలవంతపు నిర్బంధాలు, హత్యలు జరిగినా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది నచ్చట్లేదు ఎవరికి? లెఫ్టిస్టులు అనుకునే మేధావులమని భావించే లెఫ్టిస్టులకి, సామ్యవాదులకి ఇది నచ్చట్లా. సో వాళ్ళు ఆయన్ని తగనాడుతున్నారు. వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా చేసుకున్నారు. పైగా పాస్టర్ ప్రవీణ్ లోగడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హిందూ మతానికి సంబంధించి అవి కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమించాయి. సరే, ఆ ఒక్క వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని వెంబడించి వేటాడి హత్య చేశారని చెప్పేసి కొందరు యూట్యూబర్లు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు యూట్యూబర్లు ఏం చేస్తున్నారు? అంతకుమించి అతికిపోయి అప్పుడెప్పుడో కత్తి మహేష్ భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కాబట్టి రోడ్ యాక్సిడెంట్లో పోయాడు, ఈయన కూడా అలాగే చేశారు కాబట్టి ఈయనకి గతి పట్టిందని చెప్పేసి కొన్ని విపరీతమైన వీడియోలు చేస్తున్నారు. రెండూ తప్పే. వాళ్ళు చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే. నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం చెప్పిన తర్వాత, అలాగే ఆ దర్యాప్తుని తాము స్వాగతిస్తున్నామని చెప్పేసి పాస్టర్ ప్రవీణ్ భార్య జెసికా ప్రవీణ్ అండ్ అలాగే పాస్టర్ ప్రవీణ్ సోదరుడు కిరణ్ పగడాల, వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లీష్లో చాలా సాత్వికంగా సందేశం ఇచ్చారు. అది ప్రభుత్వం చెప్పించిందని చెప్పేసి లెఫ్టిస్టులు మళ్ళీ మాట్లాడటం మొదలెట్టారు. సరే, ప్రభుత్వం చెప్పించిందా, వాళ్ళంతా వాళ్ళే చెప్పారా? మొత్తానికి వాళ్ళైతే స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో నిజం నిలకడ మీద తెలియటం కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ద్వారా కూడా తెలుస్తుంది. అదట్టు పెడితే ఇక అంజాద్ ఖాన్ దగ్గరకు వద్దాం. ఈ అంజాద్ ఖాన్ ఎవరు? అంజాద్ ఖాన్ ఆయన మతిస్థిమితం లేని తిరుపతి సింగాలకుంటకు చెందిన ఒక వ్యక్తి.
అది ఆయన క్లెయిమ్ చేసుకుంది. మతిస్థిమితం లేకపోయినా ఆయన పేరేంటో ఆయన చెప్పగలుగుతున్నాడు, ఆయన ఎక్కడి వాడో చెప్తున్నాడు, చెవిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇయర్ ఫోన్స్లో ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈయన తిరుపతి నుంచి తిరుమలకి ఉద్యోగులు మాత్రమే వెళ్ళటానికి ఉన్న ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా బైక్ మీద వెళ్తుంటే అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్నారు. రెండు వైపులా సెక్యూరిటీ, ఒకవైపు స్కానింగ్, ఇంకోవైపు ఫిజికల్ సెక్యూరిటీ ఉంటుంది. అడ్డుకున్న ఆకుండా వెళ్ళిపోయాడు ఆయన. అప్పటికి ఈ స్కానింగ్ వైపు ఉన్న కౌంటర్లో ఉన్న సిబ్బందికి చెందిన ఒక ఆయన ఆపి ప్రయత్నం చేసినా ఆగల. సరే ఈయనెవరో ఆకుండా వెళ్తున్నాడని చెప్పేసి వైర్లెస్ సెట్లో మరి తిరుమల వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్న సెక్యూరిటీకి, అలాగే జిఎన్సీ టోల్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళేమనుకున్నారు, అంజాద్ ఖాన్ అంటే షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఉన్నాడు కదా, ఆయన వస్తున్నాడేమో అని చెప్పి సంబరంగా ఆయన కోసం ఎదురు చూస్తూ నుంచున్నారు రెడీ చేసి. సో ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఆపారు. తీరామోసి వాళ్ళు అనుకుంది ఆ అంజాద్ ఖాన్ కాకపోయేసరికి వీళ్ళు నీరసపడ్డారు. సర్లే ఎవరో ఒక అంజాద్ ఖాన్ అయితే వచ్చాడు కదా అని కూర్చోబెట్టి మాట్లాడారు. ఏంటా నీ పరిస్థితి ఏంటి, నువ్వెవరు అంటే నేను తెలీదా, నేను అంజాద్ ఖాన్ అన్నాడు. అంజాద్ ఖాన్ అంటే వీళ్ళు బెత్తరపోయారు. అంజాద్ ఖాన్ అంటే ఏ అంజాద్ ఖాన్ అంటే నేను సింగాల్కుంట అంజాద్ ఖాన్ని, అది తిరుపతి అని తమిళ యాసలో తెలుగులో మాట్లాడాడు. ఇంకోటి అన్నాడు, ఎందుకు వచ్చావు అంటే మా తాత రమ్మన్నాడు వచ్చాడు. వాళ్ళ తాత అక్కడ ఎందుకు ఉంటాడు తిరుపతిలో, పైగా ఆ రోజు రంజాన్. మళ్ళీ ఇంకోసారి అడిగితే నేను ఖురాన్లో చెప్పలేదా ఈ ప్రదేశం మాది, తమిళనాడుది, అసలు ఇది ఆంధ్రావా తమిళనాడా అని తమిళ యాసలో, ఆంధ్రావా తమిళనాడా, ఆంధ్రానా తమిళనాడా అనే ఉద్దేశం అని అడగటం. తర్వాత నమాజ్ చేసుకోవడానికి చెప్పడం, పొంతన లేని సమాధానాలు. అయినా కూడా వీళ్ళు చాలా ఓపికగా సహనంతో అన్నీ విన్నారు. విని రాచమర్యాదలు చేసి కుశల ప్రశ్నలు వేసి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, ఇవన్నీ అడిగి తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అందిస్తూ వెంబడే పోలీసులు ఏం చెప్పారు, ఇతనికి మతిస్థిమితం లేదని. 10 నిమిషాల వ్యవధిలోనే అతనికి మతిస్థిమితం లేదని ఎట్ట తేల్చేశారో ఎవరికి అర్థం కాల. ఒకటి. రెండోది, మతిస్థిమితం లేని వ్యక్తి కింద నుంచి 22 కిలోమీటర్ల దూరం 22 యూటర్న్లు ఉంటాయి, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. వాటిని ఎట్లా చాలా చాకచక్యంగా సమర్థవంతంగా బైక్ మీద సూపర్ స్టార్ కృష్ణలాగా నడుపుకుంటూ రాగలిగాడు. మతిస్థిమితం లేని వాళ్ళు ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ కంట్రోల్లో బండి ఉండదు కాబట్టి, బండి కంట్రోల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి. బట్ అతను ఎక్కడా కూడా ఈ చిన్న యాక్సిడెంట్ లేకుండా. రెండోది, ఈ మధ్యలో అతను ఎవరిని కలిశాడు, ఇవి ప్రస్తుతం సందేహాలు. అన్నింటికి మించి పోలీసులు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు ఇతనికి మతిస్థిమితం లేదని. ఇప్పుడున్న సమాచారం ఏంటంటే అతను ఏదో మానసిక వైద్యశాలకు తరలించారట. తరలించక ముందే అతనికి మతిస్థిమితం లేదని 2 నెలలుగా మతిస్థిమితం లేదని నిర్ధారించేశారు ఎస్ఐ గారు. మరి ఎస్ఐ గారికి ఇన్పుట్స్ ఎట్టున్నాయో అర్థం కాదు. సరే, అది ఉంచుదాం. ఇది ఎవరు దర్యాప్తు చేయాలి? ఎందుకంటే తిరుపతి సింగాలకుంట అని చెప్తున్నాడు తన అడ్రస్. ఇవి మనం లోగడ చాలా చూసాం. తప్పుడు పేర్లు, తప్పుడు అడ్రస్లు ఇచ్చి పాస్పోర్ట్లు తీసుకునేవాళ్ళు ఎక్కువే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎక్కువ. తిరుపతి చాలా సెన్సిటివ్ ప్లేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆనంద నిలయంలో పైన ప్రశాంతంగా భక్తులకి ఆయన ఈ దర్శనమిచ్చే ప్రాంతం. అది హిందువుల పవిత్ర క్షేత్రం. ఇదే వాటికన్ సిటీలోనో లేకపోతే మరే పవిత్ర ఇతర మతాలకు చెందిన పుణ్యక్షేత్రాల్లోనో ఎవరైనా పిలక పెట్టుకొని నామాలు పెట్టుకొని స్కూటర్ వేసుకుని వెళ్తే ఊరుకుంటారా? పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మర్యాదగా పిలిచి, మరి బిర్యానీ పెట్టారో లేదో, ఒకవేళ పెట్టకపోతే పార్సిల్ అయినా పంపించుంటారు మానసిక వైద్యశాలకి పోలీసులు. చాలా రాచమర్యాదలు చేశారు. ఇంతవరకు టీటీడీ దాని మీద మాట్లాడాల. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు దీని మీద ఏంటి ఎందుకు మాట్లాడలేదని చెప్పి అవతల ప్రతిపక్ష వైసీపీ నిలదీస్తుంది. సరే, ఆయన మాట్లాడకపోయినా టీటీడీ మాట్లాడాలి, పోలీసులు మాట్లాడాలి, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడాలి. ఇవన్నీ కాకపోతే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అండ్ ఎండోమెంట్స్ వారు మాట్లాడాలి. ఎవరు మాట్లాడట్లా? టీటీడీ ఈవో మాట్లాడట్లా, జేఈఓ మాట్లాడట్లా. అయిన దానికి కాని దానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే టీటీడీ చైర్మన్ కూడా మాట్లాడట్లా. మరేంటిది? ఎవరి అంజాద్ ఖాన్? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపించారు? కోయంబత్తూరు కనెక్షన్ నిజంగా ఉందా? కోయంబత్తూరు ఉగ్రకోణం గురించి మాట్లాడాల్సి వస్తే భయపడతారు తమిళనాడు వాళ్ళు కూడా. కోయంబత్తూరు బేస్గా జరిగిన ఉగ్ర కుట్రలన్నీ ఇప్పుడు చాలా వరకు బయటపడ్డాయి. ఒకసారి తిరుమలలో స్వామివారికి గొడుగులతో చేసే ఒక పవిత్రమైన సేవా కార్యక్రమానికి ఆ గొడుగులు మోసుకుంటూ వచ్చే రూపంలో ఉగ్రవాదులు దొరబడే ప్రయత్నం చేసినప్పుడు ఇంటెలిజెన్స్ వారిని పట్టుకున్న సందర్భం ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇతని భాష, ఇతని యాస, ఇతని తీరు, ఇతని సస్పెక్టెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత కోయంబత్తూరు కనెక్షన్ ఏమన్నా ఉందా? ఉంటే ఎన్ఐఏ చూడాలి, దీన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూడాలంటే ఎన్ఐఏకి ఇది అప్పచెప్పాలి. జస్ట్ ఇక్కడ వాడే కదా అని అలా వదిలేసే పరిస్థితి లేదు. జాగ్రత్తగా గమనిస్తే నాయకుడు సినిమా చూస్తుంటే కమల్ హాసన్ పక్కన ఒక పిచ్చోడు ఉంటాడు. ఆ పిచ్చోడే చివరికి కమల్ హాసన్ చంపేస్తాడు, వరదరాజన్ మొదలయ్యారిని.
సో పిచ్చోళ్ళందరూ చాలా ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకేం తెలియదని వదిలేసే పని ఏమన్నా టీటీడీ కానీ పోలీసులు కానీ చేస్తున్నారా? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి, దేవాదాయ శాఖ దృష్టి పెట్టాలి, హోమ్స్ శాఖ కూడా దృష్టి పెట్టాలి. అండ్ పర్టికులర్లీ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టాలని చెప్పి చాలామంది నెటిజన్స్ కోరుకుంటున్నారు. అన్నింటికి మించి ఇతన్ని వదిలేశారని సమాచారం. అంజాద్ ఖాన్ని ఎలా వదిలేస్తారు? పిలిచి సమగ్రంగా దర్యాప్తు జరపాలి కదా. పిచ్చోడుగా గడిచిన 6 ఏళ్ళుగా అక్కడే ఉంటే 6 ఏళ్ళుగా పిచ్చోడుగా ఉన్నాడు, ఈ మధ్య పిచ్చోడయ్యాడా? ఈ దర్యాప్తు అయితే చేయాలి కదా. మరి దీని మీద ఏమన్నా పోలీసులు మాట్లాడతారా? అలాగే ప్రభుత్వం కూడా మాట్లాడాలి కదా. ఒకటి. రెండోది, సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నందుకు గాను డిఎంకే పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా కక్ష కట్టిందా? సో ఇలాంటి కుట్రలు ఏదో చేసి తమిళనాడు నుంచి ప్రజల్ని ఇటు పంపించి ఆయన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం, ఆయన సనాతన ధర్మం నుంచి దూరం జరిగే ప్రయత్నం ఏమన్నా డిఎంకే చేస్తుందా? ఎందుకంటే తన స్టేట్ కాని స్టేట్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? డిఎంకే సహజంగానే హిందూ వ్యతిరేక పార్టీ. ద్రవిడ భావజాలంతో పెరియార్ రామస్వామి లాంటి వారి విగ్రహాలను తీసుకొచ్చి ప్రధానమైన ఆలయాలు ఎదురుగుండా ప్రతిష్ఠింపజేసింది. ఏ విగ్రహారాధనకైతే పెరియార్ రామస్వామి వ్యతిరేకమో అలాంటి వ్యతిరేక స్వభావం ఉన్న పెరియార్ విగ్రహాలను తీసుకొచ్చి ఆలయాలు ఎదురుగుండా ఏర్పాటు చేసి నాస్తికత్వాన్ని ప్రబోధిస్తోంది. సో డిఎంకే యాంగిల్ని కూడా ఈ విషయంలో పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మరి భక్తులు కోరుతున్నారు. చూడాలి ప్రభుత్వం ఈ 2 అంశాలు ఎట్లా స్పందిస్తుందనేది.